నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మార్చ్ 28వ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది. ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీన రాశిలో సంచారం చేస్తున్నారు. అది మనందరికీ తెలుసు. అయితే 2025 జూలై 13వ తేదీ నుంచి 2025 నవంబర్ 28వ తేదీ వరకు అంటే దాదాపు 138 రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఏదైతే శని మీన రాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో, ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ 138 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి, మరియు వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహం వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో, ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే, అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీన రాశిలో శని గనక 0, 1, 2 బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఎవరి జన్మ జాతకంలో అయితే శని 3, 4 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. పూర్తిగా నెగిటివిటీ ఉండదు, అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు, పూర్తిగా శుభం కూడా ఉండదు. మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది. 0, 1, 2 అంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి. ఎవరి జాతకంలో అయితే 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కాస్త లేట్ అయినా, అది ఏళ్ళనాటి శని అయినా పంచమ శని అయినా, సో 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం. అయితే 7, 8 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎవరి జన్మ జాతకంలో అయినా 7 లేదా 8 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం. ఓన్లీ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి. సో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక అష్టకవర్గ బిందువుని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది, అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని సంచారం అనేది జరుగుతున్నది. 2.5 సంవత్సరాల పాటు శని సప్తమ స్థానంలోనే సంచారం చేయబోతున్నారు. ఇక జూలై 13వ తేదీ నుంచి వక్రించబోతున్నారు. వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 138 రోజుల పాటు ఏదైతే వక్రీ సంచారం జరుగుతున్నదో, ఈ వక్రీ సంచారం వలన కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం. దానికన్నా ముందు సప్తమ స్థానంలో శని వచ్చినప్పటి నుంచి మీరు ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సప్తమ స్థానం అంటే ఏంటి? దాంపత్య సుఖము, పార్ట్నర్, మీ ఒక పార్ట్నర్ వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు, ఇది సప్తమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత సప్తమ స్థానం పార్ట్నర్షిప్, బిజినెస్ చేసేవాళ్ళు, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి పార్ట్నర్గా మారి బిజినెస్ ఏదైనా పెట్టే ఆస్కారాలు సప్తమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత మన ఒక స్వాభావికము, సప్తమ స్థానంలో ఉంటున్న గ్రహము నేరుగా రాశిని చూస్తారు కాబట్టి మన స్వభావం కూడా ఎలా ఉంటుంది, ఆ సప్తమ స్థానంలో ఉంటున్న గ్రహం వలన ఆ సప్తమ స్థానం డిస్టర్బెన్స్ అయినప్పుడు మనకి ఇరిటేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఆ రాశిని చూడడం వలన. సో ఇవన్నీ కూడా సప్తమ స్థానం నుంచి చూస్తున్నాం కాబట్టి అలాంటి సప్తమ స్థానంలో శని సంచారం అనేది జరుగుతున్నది. శని అంటే ఏంటి? రిస్ట్రిక్షన్ ప్లానెట్, స్లో మూవింగ్ ప్లానెట్, కర్మకారకుడు. భార్యాభర్తల మధ్య ఈ సమయంలో ఒక అవగాహన కావచ్చు, ఒక ప్రేమ, ఆప్యాయత ఒక విషయంలో
రిస్ట్రిక్షన్ ఏర్పడే ఉండే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఒక వాదం కావచ్చు, ఒక ఆర్గ్యుమెంట్ జరగడం కావచ్చు, వాళ్ళ మీ భార్య లేదా మీ భర్త ఏదైనా జాబ్ చేస్తుంటే వాళ్ళకక్కడ జాబ్‌లో ఇబ్బందులు కావచ్చు, ఎదుగుదల లేకపోవడం లాంటిది, తరచూ ఇబ్బందులు ఎదుర్కోవడము భార్యాభర్తలు, ఒక అండర్‌స్టాండింగ్ లేకపోవడము. ఈ సమయంలో ఎందుకో అండర్‌స్టాండింగ్ తగ్గిపోతా ఉంది. మా ఇద్దరి మధ్య చాలా విభేదాలొస్తున్నాయి, అనుమానాలొస్తున్నాయి. సో, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తుంటారు. తర్వాత కన్యా రాశి వాళ్ళకి పంచమాధిపతి అవుతాడు. పంచమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో. మీ పిల్లల పట్ల, మీ పిల్లల బిహేవియర్ పట్ల కొంచెం ఇబ్బందిగా ఉండే ఆస్కారాలుంటుంది. మీ పిల్లల గురించి కొంచెం ఏదైనా ఆందోళనలో కొంచెం బాగా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే సూచనలుంటాయి. ఇక మీద సప్తమ స్థానంలో ఈ వక్రించిన శని వలన భార్యాభర్తల మధ్య మరింత గ్యాప్ పెరగడం లాంటిది, కొద్ది రోజులు మాట్లాడకుండా, ఎక్కువ వాళ్ళతో మాట్లాడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండడానిక ఇక్కడ సిట్యుయేషన్ రాబోతున్నది. మీ పిల్లల ఒక విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్‌గా మీరు ఫీల్ అవ్వడానికి అవకాశాలుంటాయి. వాళ్ళు చేసే విషయాల్లో కావచ్చు, వాళ్ళ ఎదుగుదలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళ చదువుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఒక ఇరిటేషన్ లాగా ఫీల్ అవ్వడము, వాళ్ళ నుంచి మీకేదో ఒకటి డిస్టర్బెన్స్ అని అనిపించడం లాంటిది. ఇంట్లో కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో కావచ్చు, ఇతరుల విషయంలో అంటే మీరు వాళ్ళతో మాట్లాడకుండా కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవడం లాంటిది వచ్చే సూచనలు. నా కొడుకు నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, టూర్ వెళ్ళిపోయాడు, లేదా సినిమాకెళ్ళిపోయాడు, లేదా నాకు నచ్చని పని వాడు చేశాడు. కొద్ది రోజులు వాడితో ఎందుకులే, వాడి మాన వాడు ఉండని, నేను మాట్లాడకుండా ఉండిపోదాం అనే ఒక థాట్. ఒక పార్ట్నర్ కావచ్చు, మీరు పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే వాడు నాకు చెప్పకుండా ఇంకొక బిజినెస్ పెట్టాడు. వాడితో అనవసర మాటలు అవసరం వద్దు. నా భర్త లేదా నా భార్య తెలియకుండా షాపింగ్‌కి వెళ్లారు, లేదా ఎక్కడో హోటల్‌కి వెళ్లి భోజనం చేసుకొచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇలా నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. ఒక అనుమానంతో వాళ్ళతో మాట్లాడకపోవడము, ఎక్కువ వాళ్ళతో మాట్లాడించకపోవడము, తను ఏదైనా చేసుకొని, నా పని నేను చేసుకొని వెళ్తాను అనే ఒక సిట్యుయేషన్, అనే ఒక థాట్ అనేది వక్రించిన శని వలన రాబోతున్నది. ఈ సమయంలో స్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ విషయంలో అయినా, జాబ్‌లో కావచ్చు, మీ ఒక పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు, స్లో ప్రోగ్రెస్ అనేది కనిపించడానికి అవకాశాలుంటాయి. మెంటలీ డిస్టర్బెన్సెస్‌గా ఫీల్ అవ్వడానికి అవకాశాలుంటాయి. తర్వాత ఇంట్లో గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఒత్తిడులు మీరు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక సమయంలో. ఈ ఒక సమయంలో కొద్దిగా జర్నీస్ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంది. కొంచెం జర్నీస్ చేయడానికి కూడా అవకాశాలుంటాయి. మీరు కొద్దిగా తరచూ జర్నీస్ చేయడానికి అవకాశాలొస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళు ప్రతి నెల త్రయోదశికి శివుడికి, నందికి అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మానకుండా శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని కనీసం ఒక 1000 సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత వీలైతే ప్రతిరోజు, లేకపోతే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.